6 దశాబ్దాల తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో నిరంతరంగా ప్రవహించిన జీవనది ఆచార్య కొత్తపల్లి జయశంకర్. తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచినవాడు. తెలంగాణే శ్వాసగా జీవితాంతం బతికిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా కథనం. తెలంగాణ ఉద్యమ నేతగా నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణ రాష్ట్రం నష్టపోయిందని అంటూ పలు సమావేశాల్లో తన గొంతు వినిపించి తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన మహాస్టారు ఆచార్య కొత్తపల్లి జయశంకర్. 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన జయశంకర్ 1995 మలిదశ ఉద్యమానికి తొలి నుంచి మార్గనిర్దేశకుడిగా వెన్నెముకగా నిలిచారు. ఆయన మాటలతో తెలంగాణలోని ప్రతి పల్లెలోనూ ఉద్యమ స్ఫూర్తి నెలకొంది. అలుపెరగక ప్రతి పల్లె, పట్టణము తిరిగి తెలంగాణ నినాదాన్ని ప్రజల మనస్సులో పాతుకుపోయేటట్టు చేశారు. జాతీయ, అంతర్జాతీయ సమావేశాల్లో తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని వివరించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని లెక్కలతో సహా ప్రజల ముందు ఉంచి తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వివరించారు. మా వనరులు మాకు ఉన్నాయి, మా వనరులపై మాకు పూర్తి అధికారం కావాలి అని నొక్కి ఒక్కానించారు. యాచక దశ నుంచి శాసన దశకు తెలంగాణ రావాలే, మా తెలంగాణ రాష్ట్రం మాకు కావాలే అంటూ విన్నవించారు. స్వయం పాలనలో శ్వసిస్తాం, ఇతరుల పాలనలో యాచిస్తూ ఉన్నాం. నిజాం నవాబు కాలంలో ఇక్కడ గొలుసు చెరువులే ఉండేవి, కావాలని వాటిని నాశనం చేశారు. తెలంగాణ వస్తే ఈ చెరువులను పునర్నిర్మించాలని పలు సమావేశాల్లో చెప్పారు. 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైన తర్వాత ఈ రాష్ట్ర ఏర్పాటుకు సరైన నాయకుడిగా కేసీఆర్ను గుర్తించి పార్టీలకు అతీతంగా ముందుకు వెళ్లాలని కోరిన వ్యక్తి జయశంకర్ మాత్రమే. 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్ష, 2009 డిసెంబర్ 4న శ్రీకాంతాచారి ఆత్మాహుతి తెలంగాణ ఉద్యమాన్ని పరుగులు పెట్టించింది. 2009 డిసెంబర్ 9న అప్పటి హోంమంత్రి చిదంబరం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన చేసి తర్వాత ఆంధ్ర పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గి 2009 డిసెంబర్ 23న శాసనసభ తీర్మానం ద్వారా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం చేస్తామని ప్రకటించారు. ఆ సమయంలో తెలంగాణలో ఆందోళనలు ప్రారంభమైనాయి. ఈ విషయంలో జయశంకర్ సార్ తీవ్ర స్థాయిలో మనస్తాపం చెందారు. ప్రతి పల్లెను, పట్టణాన్ని ఉద్యమం వైపు మళ్లించి సామాజిక, రాజకీయాలు, చెలో అసెంబ్లీ ఉద్యమ కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. తెలంగాణ మేధావులతో చర్చించి కవులు, కళాకారులు, రచయితలు, ఉద్యోగులు, జర్నలిస్టులు, వివిధ పార్టీల ప్రతినిధులు, అన్ని కుల సంఘాలు ఏకం చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయారు. పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది అని చెప్పిన కాళోజీ మాటలను నిజం చేసి బతుకంతా తెలంగాణకే అంకితం చేశారు. కానీ తెలంగాణ రాష్ట్ర అవతరణను చూడకుండానే జయశంకర్ సార్ గొంతు క్యాన్సర్తో బాధపడుతూ 2011 జూన్ 21వ తేదీన కన్నుమూశారు. తెలంగాణ ప్రభుత్వం జయశంకర్ సార్ సేవలను గుర్తించి ఆయన పేరు మీద జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం జయశంకర్ భూపాలపల్లి జిల్లాను ఏర్పాటు చేసింది. అలాగే ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు జయశంకర్ పేరు పెట్టింది. ఆయన సేవలను స్మరించుకుంటూ ఆయన కాంస్య విగ్రహాలను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఆయన జీవన ప్రస్థానం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కావాలి. తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం, మహోన్నతమైన వ్యక్తి. తన జీవితాన్ని, తన సర్వస్వాన్ని, తన మేధస్సుని, తనకు సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని తెలంగాణ ప్రజల కొరకు, తెలంగాణ ఔన్నత్యం కొరకు, తెలంగాణ ప్రజల వలసవాదుల నుంచి బాధపడుతున్నారో వాటి అన్నిటి నుంచి బయటికి రావడానికి తన జీవితాన్నే త్యాగం చేసి తన జీవితాన్నే ఒక అధ్యయనంగా, పోరాట మార్గంగా తీర్చిదిద్దుకున్న గౌరవనీయులు, ప్రియతములు మన తెలంగాణ జాతిపిత శ్రీ జయశంకర్ సార్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ, మరి జయశంకర్ సార్ గారు ఆనాటి నుంచి అంటే 1969 ఉద్యమం దగ్గర నుంచి అంతకు ముందు నుంచి ఈ వలసవాదుల నుంచి, ఆంధ్ర పాలకుల నుంచి తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, నీళ్లు, నిధులు, నియామకాలలో
ఎంతటి నష్టాన్ని చవిచూస్తున్నారు. ఉద్యోగాలలో, చదువులలో, అదేవిధంగా భూమికి సంబంధించిన అంశాలలో, అదేవిధంగా ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళకి ఉద్యోగాలలో ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చే దగ్గర నుంచి గ్రామ స్థాయి నుంచి సెక్రటేరియట్ వరకు అన్ని విషయాలలో విస్తృతంగా తన జీవిత కాలాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగించి ఆ అధ్యయనం యొక్క సారాంశాన్ని తెలంగాణ ప్రజలకు ఊరు ఊరు, గ్రామం గ్రామం, పల్లె పల్లె, పట్టణాలు అన్నీ తిరిగి అన్నిటినీ అధ్యయనం చేయించి అందరినీ ఉత్తేజపరిచి మహోన్నతమైన తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించడంలో ప్రముఖ పాత్ర వహించింది మన జయశంకర్ సార్ గారు. మరి వారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులను తెలియజేస్తూ మరి వారికి ఈ వచ్చిన తెలంగాణకి ఉద్యోగులుగా కానీ అదేవిధంగా బాధ్యతాయుతమైన పౌరులుగా నీతి నిజాయితీగా ప్రజల కొరకు పనిచేస్తూ అదేవిధంగా ప్రజలకు ఏదైతే తెలంగాణ రాకముందు జరిగిన అన్యాయాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిపూర్ణంగా తెలంగాణ ప్రజలకు సుఖ సంతోషాలు అందించే విధంగా అన్ని ప్రస్తుత ప్రభుత్వం యొక్క అన్ని కార్యక్రమాలని నిజాయితీగా ప్రజలకి చేర్చే ఉద్యోగులుగా ఉండడమే మా యొక్క నిజమైన నివాళిగా మేము భావిస్తున్నాం. మన జయశంకర్ సార్ గారు 60 సంవత్సరాలు ఏ విధంగానైతే అధ్యయనం చేసి ప్రజల్ని ఉత్తేజపరిచి పోరాటానికి సమాయత్తం చేశారో అదే చరిత్ర కలిగింది టీఎన్జిఓసి ఉద్యోగుల సంఘం. 80 సంవత్సరాల చరిత్ర కలిగింది. అదేవిధంగా ఆంధ్రాతోని తెలంగాణ కలిసి ఉన్నా కానీ మా పేరుని మార్చుకోమని నిలబడ్డ సంఘం ఇది. అట్లాంటి సంఘ ఉద్యోగస్తులుగా మేము జయశంకర్ సార్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారు ఏ ఆశయానికి అయితే పనిచేశారో ఆ ఆశయాన్ని మేము తప్పకుండా శిరసావహిస్తామని, వారు గ్రామీణ ప్రజలలో అదేవిధంగా పేద ప్రజలలో ఎటువంటి మార్పు వస్తే నిజమైన తెలంగాణని ఆయన ఆశించారో అట్లాంటి తెలంగాణ కొరకు మా ప్రాణం ఉన్నంత వరకు కూడా నిజాయితీగా పనిచేస్తామని తెలియజేస్తూ మరొకసారి వారి సంస్మరణలో వారికి నిజమైన శిష్యులుగా అదేవిధంగా వారికి నిజమైన వారసులుగా వారిని గౌరవిస్తూ జీవితకాలం వారి బాటలో నడిచే ఒక ఉద్యోగులుగా, యువకులుగా, సామాజిక పౌరులుగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర సాధకుడైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సారి వర్ధంతి సందర్భంగా మా తెలంగాణ జనసమితి నుంచి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ విద్యార్థి దశ నుండే అంటే 1954లోనే విద్యార్థి దశలో ఉన్న సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్ విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆలీ కమిషన్కు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, ప్రజలాలి కమిషన్కు. ముఖ్యంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 6 దశాబ్దాల వరకు ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో ఉండి అందరినీ కూడా మోటివేట్ చేసి ఈ పోరాటంలో దింపినటువంటి మహా వ్యక్తి. వనరులు మనకు వనరులు ఉన్నాయి, మన వనరులని మనమే ఉపయోగించుకోవాలి, మాకు నీళ్ళు ఉన్నాయి, నిధులు ఉన్నాయి, వాటిని మనమే ఉపయోగించుకోవాలనే మోటివేషన్ తోటి, అంటే ప్రభావంతో తెలంగాణ ప్రజలు, భారతదేశం ప్రజలే కాకుండా ప్రపంచ స్థాయిలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను వినిపించినటువంటి మహావక్త. అదేవిధంగా జాతిని మొత్తాన్ని తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడేందుకు తీసుకొచ్చిండు. మేము జయశంకర్ సార్ తోటి కూడా చాలాసార్లు సమావేశాలలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా 2001లో నల్గొండ జిల్లా కేంద్రంలో టౌన్ హాల్లో తెలంగాణ ఆవశ్యకత మీద ఏపీటీఎఫ్ సదస్సు పెట్టడం జరిగింది. ఆ సదస్సు కూడా సారు వచ్చారు. అదేవిధంగా కాళోజీ నారాయణరావు గారు కూడా ఈ సదస్సులలో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ సాధించుకోవడంలో చాలా ముందు ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా తోడుగా ఉన్నటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కూడా అందరినీ ప్రోత్సహించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం జేఏసీ నాయకత్వం వహించిన విషయం మన అందరికీ తెలుసు. ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు అన్నట్టు మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలుగుతాం భౌతికంగా, కానీ దాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వనరులని అభివృద్ధి చేసుకోవడం, వనరులన్నీ కూడా అన్ని సామాజిక వర్గాలకు సమానంగా వచ్చేటందుకు మరొక పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుందని అనేక సందర్భాల్లో మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా వారి ఆశయాలను కొనసాగించడం కోసం మనం అందరం కూడా మరొకసారి తెలంగాణ అభివృద్ధి కోసం మరొక ఉద్యమం చేపట్టాలని సందర్భంగా ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ గారి 14వ వర్ధంతి సందర్భంగా పెద్ద ఎత్తున పట్టణంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కూడా మరి వాళ్ళ ఘనంగా నివాళులర్పించారు. అయితే ప్రొఫెసర్ జయశంకర్ గారు తను బతుకున్నంత కాలం, తన జీవితకాలం మొత్తం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని ఆకాంక్షించిన వ్యక్తి. 1969 ఉద్యమం, అంతకంటే 1953 ములికి ఉద్యమం, అదేవిధంగా మలిదేశ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన అన్ని ఉద్యమాల్లో కూడా ఆయన ప్రత్యక్షంగా భాగస్వామ్యం అయిన వ్యక్తి.
ముఖ్యంగా నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని ఒక సైద్ధాంతిక పునాదిని తయారు చేసి మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరుగుతూనే మరి ఈ 3 అంశాలు కూడా పరిపూర్ణమవుతాయి. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, అన్ని అవకాశాలు కూడా దక్కుతాయని అదే సైద్ధాంతిక ప్రతిపాదిక మీద పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా తిరిగి భావజాల వ్యాప్తి చేసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. మరి దాదాపు మలిదశ ఉద్యమంలో కూడా దాదాపు అన్ని జిల్లాలు అదేవిధంగా అన్ని ప్రాంతాల తిరిగి కూడా ప్రజలను చైతన్యవంతం చేయడంలో చాలా కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. మరి 2014లో తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. వారు మాకు ఏదైతే అందించిన సిద్ధాంత పునాది ఉన్నదో దాన్ని తీసుకొని ముందుకు ప్రజా సంఘాలు అదేవిధంగా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి జబ్బండ వర్గాలు కూడా మరి పోరాటం చేయటం వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాకారం అయింది. సారు రాష్ట్రం సాకారం కాకముందుకే మరి మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒకవేళ రాష్ట్రం సాకారం అయిన తర్వాత సార్ ఉంటే ఇంకా వారి ఆలోచన విధానాలు, వారి ఆలోచన పద్ధతిలో ముందుకు ఎట్లా సాగాలి అనేది కూడా చాలా మరి ఉపయోగకరంగా ఉండేది. అయినప్పటికీ కూడా ఇవాళ సారు ఏదైతే ఆలోచన చేశారో మరి ఆలోచన తీసుకుపోవడంలో గత 10 సంవత్సరాల ప్రభుత్వం మరి కొంత సఫలమైనప్పటికీ మరి ప్రస్తుత ప్రభుత్వాలు కూడా ఆయన ఆలోచన విధానాన్ని ప్రస్తుత పాలకులు కూడా ముందుకు తీసుకుపోవడానికి శాయశక్తులు కృషి చేయాలి. లేనంటైతే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మరి ప్రశ్నిస్తారు. ఆ వైపుగా వారి ఆశయ సాధన కోసం పోరాటం ఉద్యమాలు కూడా కొనసాగిస్తారని సందర్భంగా మరొకసారి మరి తెలియజేస్తూ వారి వర్ధంతి సందర్భంగా మరొకసారి నివాళులు అర్పిస్తూ ఉన్నాను.